హలో ఫుడీస్, వెల్కమ్ టు A1 కుకింగ్ విజయవాడ. ఈరోజు మేము మూంగ్ దాల్ కిచిడి చేస్తున్నాము. చూడండి. ముందుగా ఒక దబ్రా తీసుకొని ఆయిల్ వేసుకోండి 200 గ్రామ్స్. దాని తర్వాత లోంగ్ చెక్క ఇలైచి వేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 ఉల్లిపాయలు ఇలా బాగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోండి బాగా. మరి గోల్డెన్ బ్రౌన్ అక్కర్లేదండి. దాని తర్వాత వచ్చి ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి. దాని తర్వాత వచ్చి ఒక 150 గ్రాము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోండి పచ్చి వాసన పోయే వరకు మసాలాది. దాని తర్వాత 3 టమాటాలు ముక్కలు చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక 5 నిమిషాలు. దాని తర్వాత వచ్చి కొత్తిమీర పుదీనా యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఒక చెంచా టర్మరిక్ పౌడర్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. దాని తర్వాత వచ్చి పెసరపప్పు ఒక గంట నానపెట్టుకోవాలండి. 2 కప్పులు వేసుకున్నాను నేను పెసరపప్పు. వేసుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకొని కొంచెం కుక్ చేసుకోండి. దాని తర్వాత వచ్చి మూత పెట్టేయండి. మూత పెట్టే ముందు ఇది కళ్ళుప్పు వేసుకోండి టేస్ట్కి సరిపోయినంత. దాని తర్వాత వచ్చి కుక్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసానని చూడండి, బాగా ఉడికిపోయింది పెసరపప్పు. దాని తర్వాత ఇది 2 కేజీస్ కిచిడి చేసినానండి. 2 కేజీస్ రైస్ను ఒక పావుసేరు పెసరపప్పుకి నీళ్ళు వచ్చి వాటర్ పోసుకోవాలి. వాటర్ నేను ఎంత వేసానంటే 3 లీటర్ వాటర్ వేసుకున్నానండి. 3 లీటర్ వాటర్ బాయిల్ అయిపోవాలి, బాగా బాయిల్ వచ్చేసింది చూసారా. దాని తర్వాత వచ్చి బాయిల్ వాటర్లో పెసరపప్పు ఉడికిపోయింది చూసారా. ఒక అరగంట నానపెట్టుకున్న రైస్ వేసుకోండి 2 కేజీస్. వేసుకొని కలుపుకొని ఇప్పుడు నిమ్మరసము ఒక పెద్ద సైజు నిమ్మరసం వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేయండి, బాగా కుక్ అవ్వాలి రైస్. చూసారా కుక్ అయిపోయింది. ఇప్పుడు దమ్కి రెడీ చేసుకుందాం. చూడండి, లాస్ట్లో నెయ్యి వేసుకోండి కొద్దిగా 2-3 స్పూన్లు వేసుకొని నెయ్యి బాగా కలుపుకోవాలి. ఇలాగా గ్యాప్స్ ఇవ్వాలి. వేసి ఒక తవ్వ పెట్టుకోండి స్టవ్ మీద. హై ఫ్లేమ్ పెట్టండి 5 నిమిషాలు. చూసారా హై ఫ్లేమ్లో పెట్టాను. దాని తర్వాత వచ్చి పైన వెయిట్ పెట్టుకోవాలి. దమ్కి పెట్టుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ అయిన తర్వాత ఇంకో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి, దమ్ అయిపోయింది, రెడీ అయిపోయింది మన మూంగ్ దాల్ కిచిడి. చూసారా. మీరు కూడా ట్రై చేయండి తప్పక. చేసి మా వైఫ్ ఇది చేసిందిగా చట్నీ, నువ్వుపప్పు చట్నీ. ఆ నువ్వుపప్పు చట్నీతో ఇది తినండి, కాంబినేషన్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూవర్స్.